ఏందిరా ఎందుకు ఎడతావు? అమ్మ కొట్టింది నాన్న. ఊకో నాన్న, అమ్మే కదరా కొట్టింది, ఊకో ఊకో. నీకేంది నాన్న, నీకు అలవాటు అయిపోయింది, నాకు నొప్పి లేస్తుంది నాన్న. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. ఓకే స్టూడెంట్స్, సముద్రం మధ్యలో యాపిల్ పండ్ల చెట్టు ఉంది. ఆ యాపిల్ పండ్లు మీరు ఎలా కోసుకొస్తారు? నేను ఏరోప్లేన్ లో వెళ్ళి యాపిల్ పండ్లు తీసుకొస్తాను సార్. సముద్రం మధ్యలో ఏరోప్లేన్ మీ తాత ల్యాండ్ చేస్తాడారా? సముద్రం మధ్యలో యాపిల్ పండ్ల చెట్టు మీ తాత పెడతాడారా? ఏరా, మా అమ్మాయిని ఏదో అన్నావంట? అవును, 2 జడలు అయితే బరువు అవుతాయని 1 జడ వేసుకోమన్నా. అది కూడా తప్పేనా? ఒరే తింగరోడా, 1 జడేసినా 2 జడలేసినా అదే జుట్టు కదరా. అవును కదూ. సరే, రెండత్తయ్య గారు పెళ్లికి బయలుదేరదాం. వెళ్దాంలే గాని ముందు ఒక టీ తీసురా. ఇంతలా రెడీ అయినప్పుడు కూడా నాకు పనులు తప్పలేదు. ఇదిగోండి అత్తయ్య గారు. ఇదేంటి అస్సలు బాగలేదు? మీ అమ్మగారింట్లో టీ పెట్టడం కూడా నేర్పలేదా? ఏంటండి మాట్లాడితే మా అమ్మగారిని అంటారు. ఫోన్ సరిగా పనిచేయలేదనుకో, ఫోన్నే కాదు ఫోన్ తయారు చేసిన వాళ్ళు కూడా తిడతాం. ఇది అంతే. సరిగా వాడడం రాని వాళ్ళ చేతిలో పెడితే ఇలాగే ఉంటుంది మరి. పొట్టి, నీకు లో బీపీ అట కదా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నీకు లో బీపీ అయినట్టు బా. పటాకులు రావాలే రావాలే, పటాకులు రావాలే రావాలే, పటాకులు రావాలే రావాలే. నా పైసలు నాకి ఏం రాకెట్ ఇచ్చినావు? ఏమైంది మేడం? అంటూ పెట్టంగా నాది ఎక్కడో పోయింది. నువ్వేమి చేశావు నేరం? ఏంటి ఏంటి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి ఏమైంది అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట. తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400. సార్ ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. ఏ పిల్లలు సైలెన్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఏం సార్ నా ఈరోజు లేట్ గా వచ్చావు? నిన్న కోడి పలావ్ తిన్నాను మేడం, అందుకే లేట్ అయింది. నిన్న కోడి పొలావ్ తినడానికి నువ్వు లేట్ గా రావడానికి సంబంధం ఏంటి? మాకు ఎప్పుడు ఆ కోడే లేపుతుంది మేడం, దాన్నే కోసండిసాం. ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. పెద్ద మామగారు చిన్న మామగారు ఉంటారు కదా. ఉంటారు. అలాగే పెద్దత్త చిన్నత్త కూడా ఉంటది కదా. ఉంటారండి. అలాగే పెద్ద బావమరిది చిన్న బావమరిది, పెద్ద మరదలు చిన్న మరదలు ఉంటది కదా. ఉంటారండి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అలాగే పెద్ద పెళ్ళం చిన్న పెళ్ళం ఉంటే బాగుంటది కదా. బెండకాయ దొండకాయ నువ్వు నా గుండకాయ, పక్కకి పోరా పొట్లకాయ. ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు, ఫస్ట్ దుబ్బిరా. రోజు చేస్తాను స్నానం నువ్వు నా ప్రాణం, నీ కళ్ళల్లో కొడతాను కారం. మన ప్రైమ్ మినిస్టర్ పేరు మోడీ, నువ్వు నేను జోడి. పోరా పకోడి. మాకు నైటీలు అంటే ప్రాణం. మేము పొద్దుగా లేస్తాం, నైటీలు వేసుకుంటాం, నైటీలతోనే తింటాం, నైటీలతోనే పంటాం. మా మొగుళ్ళకి ప్రాణాలు తింటాం చీరలు కొనమని, కానీ నైటీలే వేసుకుంటాం. చీరలు డ్రెస్సులు అన్ని బీరోలో పెట్టి చూసుకుంటాం. ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్ లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయి, అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా. ఏమైనా అర్థం కాకుంటే ఐ డింట్ అండర్స్టాండ్, కెన్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి. అదే తెలుగులో అయితే అంటే చాలు. అమ్ములు చెప్పు డాడీ.
మీ స్కూల్లో అందరికంటే మంచిగా ఎవరు చదువుతారు? మా టీచరు. అప్పులోళ్ళకు నేను అప్పట్లా గడుతూ సిటీలోళ్ళకు నేను సిట్టెట్లా గడుతూ. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా, పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. మరి ఈ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? ఈ ఇయర్ ఎట్లయినా తాగుడు మానేయాలి. ఎట్లయినా ఓకే, లాస్ట్ ఇయర్ ఏమనుకున్నావు? మానేద్దామని అనుకున్నా. మానేసినావా? మానేయలే మానేస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకుంటది? యాండి హ్యాపీ న్యూ ఇయర్. ప్రామిస్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీగా ఉంచుతానని ప్రామిస్ చేయి. సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. మేడం, చాలా సేపటి నుంచి చూస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులు అన్నీ పోయినాయి. ఏ బస్ ఎక్కట్లేదు ఎందుకు మీరు? అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ రావట్లేదు. ఒకవేళ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ వస్తే ఎక్కి వెళ్ళిపోతాను. చెప్పినట్లు చేస్తావా చేయవా? చేయను. ఎందుకు చేయాలి? చెయ్యాలి అంతే. ప్రతిసారి నీ ఇష్టమేనా? అవును. అలా కుదరదు. ఉంటే ఉండు, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపో. నేనైతే అలా చేయను. ప్రతిసారి ఏంటిది? ఓకే, సారీ. నీకు నచ్చినట్లుగానే చెయ్యి, ఓకేనా? ఇంకెప్పుడు ఏం మాట్లాడు. ముందు గిన్నెలో తోముతాను, తర్వాతే బట్టలు ఉతుకుతాను. సరే, ఫస్ట్ గిన్నెలో కడిగి తర్వాత బట్టలు, ఓకేనా? ఇక్కడ నా డామినేషనే చెల్లాలి. నేను చెప్పినట్టే జరగాలి. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది. ఏంటి, నాకు దిష్టి తగిలినట్టుందండి. నువ్వు టెన్షన్ పడకే. దిష్టి అనేది మనుషులకి తగులుతుంది, దయ్యానికి కాదు. ఓ, అందుకేనేటి ఎప్పుడు మీకు తగలదు. ఎరా రవి, పొద్దున్నుంచి ఏదో చెప్తా అంటున్నావు, ఏంటిది అది? నేను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాను కదరా. ఆ విషయం నన్ను ఎందుకు అడుగుతున్నారా? నీ గర్ల్ ఫ్రెండ్ అడుగు. నా గర్ల్ ఫ్రెండ్ లేదు, నీకు తెలుసు కదరా. దాన్ని బట్టి నీకు అర్థం కావటం లేదా? ఏంటి, ఎదురు కొట్టుకెళ్తాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసుంది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం.